డియర్ స్టూడెంట్స్, మాట ముచ్చట కార్యక్రమంలో ఈరోజు మన ముందు మేఘన ఫైనల్ ఇయర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ డాటా సైన్స్ విభాగంలో చేసింది. ఈ పాప core.ai అనే కంపెనీలో 8.5 lakh ప్యాకేజ్ తోటి ఆల్రెడీ జాబ్ చేస్తుంది. ఒక ప్రత్యేకత ఏంటంటే, ఒక 5 సంవత్సరాల క్రితం ట్రెండింగ్ టెక్నాలజీస్ తోటి అనేక విభాగాలు ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి. వాటిల్లో డాటా సైన్స్ అనండి, మషిన్ లెర్నింగ్, ఏఐఎంఎల్ అనండి, ఐఓటీ కానీ, సైబర్ సెక్యూరిటీ, ఇలా వివిధ బ్రాంచీలు వచ్చినాయి. అయితే అందరం ఏమనుకుంటున్నాము అంటే, ఎవరైనా ఫైనల్గా రొటీన్ ప్రోగ్రామర్గా, కోడింగ్గా అదే జాబు. ఈ ట్రెండింగ్ టెక్నాలజీస్ అనేది పేరుకు మాత్రమే, వీటి వల్ల నిజమైన ఉపయోగం లేదు అనే ధోరణి కూడా కొంతున్నది. సో ఇది కరెక్ట్ కాదు అని నాకు ఈ పిల్లల ద్వారా తెలిసింది. సో ఈ అమ్మాయి core.ai కంపెనీలో తను జాబ్ చేస్తుంది ప్రస్తుతం. సో తను ఏ విధంగా ఇది సాధించింది తన మాటల్లోనే. మేఘన, కంగ్రాచులేషన్స్. ఓకే, ఫస్ట్ మీరు core.ai కంపెనీలోకి ఒక మంచి జాబ్ రావడానికి అసలు మీ ఫౌండేషన్ అంటే ఫస్ట్ మీకు ఈ ప్లేస్మెంట్కి సంబంధించి ఎప్పుడు ఐడియా వచ్చింది? అంటే సార్, యాక్చువల్లీ నేను 12th క్లాస్లో ఉన్నప్పుడు నాకు అప్పుడే పైథాన్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేశారనమాట. 12th సార్. ఏ స్కూల్ అమ్మా? భవన్స్ సార్. భవన్స్, ఓకే. సో నాకు అప్పుడు లైక్ ఈ గ్రాఫ్స్ అలాంటివి చాలా ఇంట్రెస్ట్ అయిపోయాయి సార్. సో నేను అప్పుడే డిసైడ్ చేసేసాను అనమాట, లైక్ నాకు మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇష్టం అని చెప్పి. సో నేను ఫస్ట్ ఇయర్ నుంచి ఐ స్టార్టెడ్ చూడడం అనమాట సార్, అంటే డేటా సైన్స్కి ఏవేవి ఇంపార్టెంట్, ఏవేవి కావాలి అని చెప్పి. సో నాకు అప్పుడు తెలిసి నేను లాస్ట్కి ఓకే ఎంఎల్ మోడల్సే కావాలి, లైక్ ఎంఎల్ మోడల్సే చదవాలి అలాంటివి వచ్చాను సార్ డిసిషన్. అంటే మీరు మెషిన్ లెర్నింగ్, డాటా సైన్స్ అనేది కోరి చేరారా బ్రాంచ్? కోరుకునే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకు ఇక్కడ పాపను క్వశ్చన్ అడగాల్సి వచ్చింది అంటే, జనరల్గా బ్రాంచెస్లో ఎలా ఉంది అంటే సిఎస్సి రావాలి, సిఎస్సి రానప్పుడు సిఎస్ఎం అంటే ఏఎంఎల్ రావాలి, లేదు అంటే డాటా సైన్స్, లేదు అంటే ఐఓటీ, లేదు అంటే సైబర్, ఒక ఆర్డర్లో వెళ్ళిపోతున్నారు అంటే చాయిసెస్ పెట్టుకోవడంలో. అయితే మీరు రోజు చూస్తూనే ఉన్నారు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, డాటా సైన్స్ అనేది ఎలా దూసుకుపోతుందనేది. నీకు ఇంట్రెస్ట్ కనుకుంటే సిఎస్ఏ చేయాలని కాదు, నీకు నిజంగా నువ్వు ఏఎంఎల్ ఇంట్రెస్ట్, డాటా సైన్స్ ఇంట్రెస్ట్, చూస్ దిస్ డాటా సైన్స్ యాజ్ యువర్ ఫస్ట్ ఆప్షన్. ట్రెండింగ్ టెక్నాలజీస్ భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేయడానికి అదే ప్రధాన కారణం. సో హ్యావ్ ఏ సబ్జెక్ట్ బై చాయిస్, నాట్ బై ఛాన్స్. ఓకే నాన్న. సో స్కూలింగ్లోనే నీకు పైథాన్ మీద యూ హ్యావ్ గాట్ సమ్ ఐడియా. సో మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఏం చేశారు అంటే, ఒక బీటెక్ సబ్జెక్ట్తో పాటు భవిష్యత్తుకి ఏదన్నా ఒక ప్రణాళిక, ప్లానింగ్ ఏమన్నా ఉండేనా? సార్, అంటే ఇప్పుడు లైక్ ఇంటర్నెట్లో పైథాన్ ఒకటే కాకుండా వేరే ఏమైనా లైక్ ఇంపార్టెంట్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్కి చేయడం అలాంటివి నేను స్టార్ట్ చేశాను సార్. తర్వాత అర్థమైంది ఓకే ఇక్కడ ఒక్కటే కాదు, గ్రాఫ్స్ ఒక్కటే కాదు, ఇంకా కూడా ఉంది, లైక్ వేరే మాడ్యూల్స్ కూడా ఉన్నాయి అని అర్థమైంది సార్. సో అవి కూడా నేర్చుకోవడం మొదలు పెట్టాను. అవి నేను ప్రాజెక్ట్స్లో ఇంప్లిమెంట్ చేయడం కూడా ఐ స్టార్టెడ్. ఎప్పుడు స్టార్ట్ చేశారు మీ ప్రాజెక్ట్స్? అంటే సార్ 1-2లో విహాన్, మన కాలేజ్ విహాన్. సో దాంట్లో యాక్చువల్లీ ఏంటంటే సార్, వాళ్ళు కాంపిటీషన్ పెట్టారు లైక్ వెబ్సైట్ గురించి, బేసిక్లీ HTML CSS. సో నేను ఏంటంటే ఓకే మెషిన్ లెర్నింగ్ని కూడా ఇంటిగ్రేట్ చేద్దామని చెప్పి సింపుల్గా ఒక సింపుల్ ప్రాజెక్ట్ చేశాను సార్. అంటే లైక్ లిస్ట్ ఆఫ్ ఇంటిగ్రేట్ చేసే మెషిన్ లెర్నింగ్ ని ఒక వెబ్సైట్ కి ఇంటిగ్రేట్ చేశారు. ఓకే. సో అది చేసిన తర్వాత నాకు లైక్ నిజంగానే ఇష్టమైంది. ఓకే నాకు నేను చూస్ చేసుకున్న పాత్ కరెక్టే, నాకు ఇష్టమే అని చెప్పి అయింది సార్. సో మీరు సెకండ్ ఇయర్కి వచ్చాక మీకు ట్రైనింగ్ ఎలా ఉండింది? ఫస్ట్ మా కాలేజ్లో లైక్ డేటా స్ట్రక్చర్స్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు సార్. సో నాకు అప్పుడు లైక్ అది లైక్ సి లాంగ్వేజ్లో చెప్పారు, నాకు పైథాన్ అలవాటు కదా. సో సి లాంగ్వేజ్లో చెప్పేసరికి ఓకే నేను నేర్చుకోవాలి అని చెప్పి మెల్లగా లైక్
బ్రెయిన్ని అలా ఫ్లెక్సిబుల్ చేసుకున్నా సార్. సో అలా అని చెప్పి తర్వాత డేటా స్ట్రక్చర్స్ వల్ల నాకు ఓకే దీన్ని టైం ఎలా తగ్గించాలి, ఇంకా లైక్ ఎలా ఫాస్ట్గా ప్రాసెస్ చేయాలి అని అవి కూడా అర్థమైంది. టైం కాంప్లెక్సిటీ. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో అదంతా అర్థమైంది సార్. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో. సో 2-1 లో మీరు ఏమన్నా కాలేజీలో స్పెషల్ ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? లేదు సార్, నేను మొత్తం క్లాసెస్ మీదనే క్లాసెస్ మీద ఫోకస్ చేశారు, స్వతహాగా నేర్చుకున్నారు. మరి 2-2లో లైక్ తర్వాత నేను లైక్ కాన్ఫరెన్స్కి అలా వెళ్ళడం మొదలు పెట్టాను సార్ వేరే దగ్గర. సో నేను ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను, స్ట్రీమ్ లిట్ అనే వాళ్ళు పెట్టిన కాన్ఫరెన్స్ గురించి, స్నోఫ్లెక్స్తో ఇంటిగ్రేట్ అయ్యింది. సో దాంట్లో వాళ్ళు చెప్పారు ఇలా AI టూల్స్ అవన్నీ వస్తున్నాయి అని చెప్పి భవిష్యత్తులో చెప్పడం మొదలు పెట్టారు సార్. సో నేను ఓకే ఇక్కడ కాదు ఇంకా ముందుకు కూడా వెళ్ళాలి అని చెప్పి నేను ముందుకు వెళ్ళాలి అని చెప్పి అర్థమైంది సార్ నాకు అప్పుడు. సో ఇప్పుడు 2-2లో మీకు డాటా స్ట్రక్చర్ సంబంధించి ఏదైనా ఒక స్పెషల్ ట్రైనింగ్స్ ఏమన్నా వేరే ఏమన్నా వచ్చేది సార్? బీయింగ్ జీరో అని వచ్చింది. సో దాంట్లో నాకు ఇంకా ఎక్కువ కోడింగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది సార్. సో ఇంకా కోడింగ్లో అది ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అది అన్ని కూడా చెప్పారు సార్, బాగానే చెప్పారు. సో అవి నాకు అప్పుడు ఓకే బ్రెయిన్ ప్రాసెసింగ్ ఇంకా ఎక్కువ మొదలైంది. సో నేను ఓకే దీంట్లో కూడా వాడచ్చు అని చెప్పి అర్థమైంది. సో డేటా సైన్స్ స్టూడెంట్ అయినా కానీ డేటా స్ట్రక్చర్ కి సంబంధించి ఫౌండేషన్ గట్టిగా వేసుకున్నారు త్రూ ద ట్రైనింగ్ గివెన్ ఇన్ ద కాలేజ్. ఆ తర్వాత మళ్ళీ ట్రైనింగ్స్ ఏమన్నా అయినాయా మీ కాలేజీలో? ఆ తర్వాత బీయింగ్ జీరో తర్వాత మాకు గ్రేడియస్ వచ్చింది సార్. గ్రేడియస్. సో గ్రేడియస్ లో వాళ్ళు ఫస్ట్ మమ్మల్ని ఫిల్టర్ చేయడానికి ఆప్టిట్యూడ్ ఇంకా టెస్ట్ పెట్టారు. ఎస్ సార్. సో దాని తర్వాత ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. అంటే క్రైటీరియా ఏంటి నాన్న? ఇంటర్వ్యూ క్రైటీరియా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండెన్స్ సార్. అటెండెన్స్ ఎంత ఉండే మీకు? నాకు అప్పుడు ఆల్మోస్ట్ 100% ఉండే. వాళ్ళు ఎంత ఉండాలని రూల్ పెట్టారు? 90% ఉండాలి అని పెట్టారు. వినండి నాన్న, అటెండెన్స్ అవసరం లేదు, నాకు నైపుణ్యం ఉంటే చాలు. కరెక్టే, అలాంటి వాళ్ళు 100కి 100కి ఒకడో ఇద్దరు ఉంటారు. అటెండెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్లోనే ఇట్స్ ఎ మల్టీనేషనల్ కంపెనీ, అటెండెన్స్ క్రైటీరియా పెట్టేశారు. ఎందుకంటే మినిమం డిసిప్లిన్ లేనోడు రేపు కంపెనీకి ఏం పని చేస్తాడు, అంతేగా. సో అటెండెన్స్ 90% ఉండాలని అలా స్ట్రీమ్ లైన్ ఫిల్టర్ చేసేసారు. తర్వాత దెన్ దే సా కేపబిలిటీ చూసారు సార్. అంటే ఈమె ఏమైనా నేర్చుకోగలదా అని అలాంటి కేపబిలిటీస్ చూసారు. ఏం చూసారు కేపబిలిటీ అంటే నేను చేసిన ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు సార్. కాలేజీలో చేసిన ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని. ఎస్ సార్. సో చేసేసరికి ఓకే షీ కెన్ లెర్న్ అనే అది వచ్చింది సార్ వాళ్ళకి. సో అలా ఆ క్రైటీరియా పైన చూస్ చేసుకున్నారు. ఓకే. సో మీరు గ్రేడియస్ ద్వారా తర్వాత వాళ్ళే కంపెనీస్ అరేంజ్ చేశారు జాబ్స్. చేసినప్పుడు మీకు core.ai వచ్చింది. సో core.ai ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉండిందా లేకపోతే ఏంటి స్టెప్ 1 ఏంటమ్మా మీకు? ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ పిలిచారు సార్ core.ai-కి. సో డైరెక్ట్ ఇంటర్వ్యూ జరిగిందమ్మా? ఇంటర్వ్యూ 1 hour జరిగింది సార్. చూడండి 1 hour ఇంటర్వ్యూ. క్లాసులో 50 నిమిషాలు కూర్చోడానికి కష్టం. ఓకే. సో ముళ్ళ మీద కూర్చున్నట్టుండిందా? యు ఎంజాయ్డ్ దట్ ఇంటర్వ్యూ ప్రాసెస్? ఐ యాక్చువల్లీ ఎంజాయ్డ్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్. గ్రేట్. ఎలా స్టార్ట్ చేశారు మీకు core.ai ఇంటర్వ్యూ స్టెప్ 1? సో ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు. సెల్ఫ్ ఇంట్రడక్షన్. దాని తర్వాత ఏం చెప్పారు సరదాగా? సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఏం చెప్పారు? అంటే నేను నా ప్రాజెక్ట్స్ గురించి చెప్పాను సార్. ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు. ఓకే. ఇంకా వాళ్ళు అక్కడ పాయింట్ లో ఆపేసి ఆ ప్రాజెక్ట్ గురించి అడగడం మొదలు పెట్టారు. ప్రాజెక్ట్ గురించి అడగడం మొదలు పెట్టారు. సో ఫేక్ ప్రాజెక్ట్స్ కనుక చేస్తే దొరికిపోతాం. ఓకే. ఎక్కడో కొనుక్కొస్తే దొరికిపోతాం. చేశాం కాబట్టి చెప్పలేదు, అంతే కదా? వెరీ గుడ్. సో నేను ఫస్ట్ ఇయర్ లో చేసిన ప్రాజెక్టే పెట్టాను. ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాజెక్ట్ తీసుకుంటూ వచ్చారు. చూడండి ప్రాజెక్ట్స్ అనేది ఈవెన్ ఐఐటీస్ లో నేను చెప్తాను, ఐఐటీస్ లో కానీ బిట్స్ పిలానీలో కానీ అసలు కొన్ని ఫారిన్ యూనివర్సిటీ ఎవ్రీ సెమిస్టర్ అది ఎంత సైజ్ అనేది కాదు, చిన్నదా పెద్దదా, ఒక ప్రాజెక్ట్ అనేది కష్టపడి చేస్తారు. ఆ ప్రాజెక్టే లైఫ్ డిసైడ్ చేస్తుంది. ఓకే. సో ఆ ప్రాజెక్ట్ గురించి వాళ్ళు యాక్చువల్లీ ఒక యూస్ కేస్ ఇచ్చారు సార్. అంటే ఓకే మీది నాది ఎయిర్ కేర్ అని కస్టమర్, అంటే ఫ్లైట్ బుకింగ్స్ కానీ ఏదైనా చీప్ ఫ్లైట్స్ ఉంటే దాన్ని కేటగరైజ్ చేసి ఓకే ఇదే చీప్ ఫ్లైట్ అని అలాంటి అంతే సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఒక యూస్ కేస్ ఇచ్చారనమాట. అంటే ఓకే సరే నీ దగ్గర ఒక పెయిడ్ కస్టమర్స్ ఉన్నారు, అన్పెయిడ్ కస్టమర్స్ ఉన్నారు. పెయిడ్ కస్టమర్స్ కి నువ్వు ప్రయారిటీ ఎలా ఇస్తావు అని అడిగారు సార్.
సో ఇది ఇండైరెక్ట్ గా కనెక్షన్ వెళ్ళేది డేటా స్ట్రక్చర్స్ కి. ఫైనల్ డేటా ఎస్. స్ట్రక్చర్. సో ఏంటంటే లింక్డ్ లిస్ట్ వాడాలి అని థాట్ వచ్చింది. సో లింక్డ్ లిస్ట్ వాడాలి. వాడాలి. సో ఆ థాట్ వచ్చిన తర్వాత చెప్తే ఓకే. తర్వాత వాళ్ళు మెషిన్ లెర్నింగ్ గురించి కూడా అడిగారు, ఎందుకంటే లైక్ వాళ్ళు దానికోసమే తీసుకున్నారు బేసిక్లీ. అల్టిమేట్ గోల్ గోల్ అదే. మెషిన్ లెర్నింగ్ లో ఏ ఏరియాస్ లో అడిగారు బేటా? సో వాళ్ళకి కావాల్సింది NLP. NLP. ఎస్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. న్యాచురల్ లాంగ్వేజ్. నేను వింటున్నాను దీనిలో కూడా జాబ్స్ ఉన్నాయి. ఎస్ సార్. అంతేనా? అంతే సార్, ఉన్నాయి జాబ్స్ ఉన్నాయి సార్. సో బీటెక్ లో NLP సబ్జెక్ట్ ఉంటది, ఏదో చదువుతుంటారు పోతుంటారు, అంటే గట్టిగా చదవాలంట. గట్టిగా చదవాలి. గట్టిగా భవిష్యత్తు ఉంది. Yes. NLP, రైట్, వెరీ గుడ్. సో దాని తరపునగా లైక్ ఒక క్వశ్చన్ అడిగారు సార్. ఏంటంటే ఓకే, సపోజ్ నీది ఒక చాట్ బాట్ ఉంది, నువ్వు ఈ అటరెన్స్ ఇచ్చావు. ఏమా చాట్ బాట్ ఉంది, అటరెన్స్ అంటే ఇన్పుట్ ఇచ్చావు. ఓకే, ఇన్పుట్. సో ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఆ మెషిన్ లెర్నింగ్ కి ఎలా అర్థమవుతుంది ఇది ఫ్రమ్ డెస్టినేషన్, ఇది అరైవల్, ఇది డెస్టినేషన్ అని ఎలా అర్థమవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. సో నేను చెప్పాను సార్, ఓకే NER ట్యాగింగ్ వల్ల ఇది ఫ్రమ్ డెస్టినేషన్, ఇది టు డెస్టినేషన్ అని అర్థమవుతుంది మెషిన్ లెర్నింగ్ కి, అలా ట్రైన్ చేసి ఉంటాం కాబట్టి. సో అలానే ఒక 2, 3, 4 అడిగారు సార్. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. తర్వాత సెకండ్ ఇంటర్వ్యూకి మళ్ళీ పిలిచారు. అక్కడ వాళ్ళు వర్చువల్ ఆఫ్లైన్. ఎస్ సార్, ఫిజికల్ గా జరిగింది. సో వాళ్ళు సెకండ్ ఇంటర్వ్యూకి అడిగినప్పుడు లింక్డ్ లిస్ట్ డైరెక్ట్ గా అడిగేసి దీని గురించి కొంచెం కోడ్ రాయి అని చెప్పారు. లింక్డ్ లిస్ట్ కి కోడ్ అడిగేశారు సార్ డైరెక్ట్ గా. అంటే ఒక అల్గోరిథం అవును సార్ రాయమని చెప్పారు. సో ఒక అల్గోరిథం కూడా ఉంది, 2 పాయింటర్ మెథడ్ అని చెప్పి, దాని గురించి ఇండైరెక్ట్ గా అడిగారు సార్. సో అది అర్థం చేసుకుని ప్రిపేర్ అయ్యి వెళ్ళావు. ఎస్ సార్, అవును. అంటే ఎక్కడ మీకు సెమిస్టర్స్ లో వస్తాయా, స్పెషల్ ట్రైనింగ్స్ అటెండ్ అయితే వస్తాయా? అంటే బీయింగ్ జీరోలో మాకు యాక్చువల్లీ ఇది ఒక్కటే కాదు, లైక్ హ్యాకర్ ర్యాంక్ కాకుండా లీడ్ కోడ్ లో వాళ్ళ ప్లాట్ఫామ్స్ లో కానీ మాకు యాక్చువల్లీ ఇది చేయాలి అని చెప్తుండే సార్. సో దానివల్ల నాకు వచ్చింది ఓకే ఈ అల్గోరిథం వాడాలి అని చెప్పి. సో బేసిక్లీ అది చెప్పినాక వాళ్ళు కొత్త టెక్నాలజీ అని RAG గురించి చెప్పారు. RAG అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. సో దాని గురించి కొంచెం అడగడం మొదలు పెట్టారు. సో ఇది ఏంటి, ఓకే ఈ మోడల్ కి ఇక్కడి నుంచి ఫైల్స్ రిట్రీవ్ చేయాలని ఎలా తెలుస్తుంది, అదంతా అడగడం మొదలు పెట్టారు సార్. సో దాని తర్వాత లైక్ ఇప్పుడు చేస్తున్నాను దాని గురించి. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ జాబ్ లో జాయిన్ అయిపోయారు. ఓకే, సో మీకు అంటే అసలు కంపెనీలో ఎలా ఉంటుంది జనరల్గా? ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మీరు జాయిన్ అయ్యారు, ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు, అయినా జాబ్ చేస్తున్నారు. కొందరు ఫైనల్ ఇయర్కి వచ్చి కూడా ఇంకా చకోర పక్షుల్లాగా అంటే హానెస్ట్ చెప్పాలి అంటే కష్టపడ్డవానికి కష్టపడని వానికి తేడా కనపడుతుంది. ఇంకా ఎదురు చూపులు చూసేవాళ్ళు ఉన్నట్టు వాళ్ళు అవమానపరచడం అని కాదు. దేర్ ఇస్ ఎ వే, స్టిల్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. సిస్టమేటిక్గా చేస్తే ఇంతకి అమ్మాయి కంటే మంచి జాబ్స్ వస్తాయి మనకి. సో అక్కడ ఎలా ఉంటుంది అంబియన్స్, అంటే వర్కింగ్ కల్చర్ ఎలా ఉంటుంది? సో సార్ నాది లైక్ మార్నింగ్ ఏంటంటే 9:30కి అక్కడ వెళ్ళాల్సిందే. తర్వాత లైక్ 6 o'clock తర్వాత ఎప్పుడైనా ఇంటికి వెళ్ళొచ్చు. 6 o'clock దాకా ఉండాలి. 9:30 to 6. ఎస్, 4 గంటలకు బస్సు ఎక్కేది కాదు కాలేజీలో. 4 ఎక్కడైనా ఎట్టోళ్ళడు పారిపోతాం. ఓకే, అది కుదరదు సార్. సో తర్వాత లైక్ మేనేజర్ వచ్చి మాకు ఒక స్టాండప్ లేకపోతే స్టాండప్ అని ఉంటుంది సార్. అంటే ఆ రోజుకి ఏం పని ఉంది లేకపోతే ఏం కంప్లీట్ చేసావని చెప్పి మేనేజర్తో టాక్ ఉంటుంది. డన్, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో మేనేజర్తో టాక్ ఉంటుంది సార్. లైక్ బేసిక్లీ మన టీంకి ఎక్కువ అంత ఉండదు, ఎందుకంటే మేము లైక్ సపోర్ట్ టీమ్ అనమాట. సో లైక్ మాకు లైక్ ఒక ప్యాచ్ అనే దాంట్లో వెళ్తుంది సార్. అంటే కోడ్ ఫిక్సింగ్ తర్వాత ఓకే ఇది పంపించాలి, ఆ దాంట్లో క్రూషల్ టైం అనమాట సార్ సపోర్ట్ టీం వాళ్ళకి. సో అప్పుడు మాకు ఎక్కువ పని ఉంటుంది. సో మాకు 15 minutes అంతే ఉంటుంది. దాని తర్వాత లైక్ వాళ్ళు మేనేజర్ ఇస్తారు, మాకు అసైన్ చేస్తారు వర్క్. చేసిన తర్వాత చెప్పేసి ఓకే మేనేజర్ ఇంటికి వెళ్ళే ముందు ఒకవేళ తొందరగా కంప్లీట్ అయిపోతే ఇంటికి వెళ్ళే ముందు చెప్పాలి ఓకే ఇది కంప్లీట్ అయింది అని చెప్పి వెళ్ళాలి సార్. వెళ్ళాల్సిందే. సపోజ్ రేపు మీరు ఏదైనా ఒక రోజు అర్జెంట్ పని వల్ల కంపెనీకి పోలేరు, జస్ట్ అంతేనా డుమ్మా కొట్టేస్తారా? సార్ మేనేజర్ కి మెయిల్ చేయాలి. మెయిల్ చెయ్యాలి. ఇప్పుడు మన కాలేజీలో కూడా ఇంట్రొడ్యూస్ చేసాం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ క్లాసులకు కానీ. నువ్వు రేపు పోలేని పరిస్థితుల్లో మీరు పెట్టాలరా నాయన అని నిజం చెప్పనా, ఒక్కరు కూడా పెడతలేరు. అయ్యో, అంటే
సి ఆ స్టూడెంట్ లైఫ్లో కొద్దిగా ట్యూన్ అవ్వాలి కదా. రైట్, వెరీ గుడ్. సో యూఆర్ వెరీ హ్యాపీ దేర్. ఎస్ సార్. సో ఎనివే నేను అడగకూడదు, మీరు ఎంసెట్ ర్యాంక్ ఎంత ఉండేనమ్మా? సార్ 27,835 అని ఉంది. అసలు ఆ ర్యాంక్ చూడంగానే ఏమనిపించింది? ఇప్పుడు మీకు ఐఐటిలో సీట్ రాలేదు, అనుకున్న టాప్ కాలేజెస్లో రాలేదు, ఓకే, సో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. అంటే ఎలా అనిపించింది మీకు డే 1 నాడు? అయ్యో నేను డెఫినెట్లీ ఏదో కాలేజీలో అనుకుంటాం మనం, రాలేదు కదా అన్నప్పుడు అసలు మేము హౌ ఇస్ యువర్ మెంటల్ స్టేటస్? అంటే యాక్చువల్లీ నాకు ఎంసెట్ ర్యాంక్ అలా వచ్చంగానే నాకు కొంచెం ఓకే మంచి కాలేజెస్లో టాప్ కాలేజెస్లో రాదు అని అనిపించింది. తర్వాత ఓకే ఫస్ట్ అయితే నేను ఫస్ట్ బ్రాంచ్ నాది ఇష్టమైన బ్రాంచ్లోనే పెట్టుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. ఇష్టమైన బ్రాంచ్, ఓకే. సో దాని తర్వాత లైక్ ఓకే ఏస్ కాలేజ్ వచ్చింది. యాక్చువల్లీ మేము ఇక్కడ విజిట్ అయ్యాం సార్, నేను పెట్టే ముందు ఎక్కడికి ఏస్ కాలేజ్కి విజిట్ అయ్యాము. లైక్ నాకు ఉన్న ర్యాంక్తో వేరే కాలేజెస్కి కూడా విజిట్ అయ్యి ఏస్ కాలేజ్ ఓకే ఇది పర్లేదు నేను జాయిన్ అవ్వచ్చు, పైగా ఏస్ అకాడమీ లైక్ గేట్ ఏమైనా కోచింగ్ కావాలంటే కూడా లైక్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి ఉంటారు కదా సిలబస్లో, సో నాకు ఎక్స్ట్రా లైక్ ఇది కూడా ఉంటుంది అని చెప్పి జాయిన్. ఎస్ సార్. తర్వాత లైక్ ఫస్ట్ ఇయర్లో మాకు పద్మినిమం వచ్చారు సార్ సి లాంగ్వేజ్ కోసం. నేను ఓకే బాగానే చెప్తున్నారు ఫ్యాకల్టీ, అలా ఏం లేదు. సో ఐ డిడెంట్ రిగ్రెట్ జాయినింగ్ ఏస్ కాలేజ్, ఐ డిడెంట్ రిగ్రెట్. తర్వాత అలా అని చెప్పి వేరే ఫ్యాకల్టీస్ మా డిపార్ట్మెంట్లో ఉన్న వేరే ఫ్యాకల్టీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారు. సో ఐ లైక్ ఓకే నైస్, నాకు అర్థం అవుతుంది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది. ఇంకా నేను రోజు అటెండ్ అవుతున్నా కాబట్టి నాకు కన్ఫ్యూజన్ ఉండదు. అంటే నిన్న అటెండ్ అవ్వకుండా ఈరోజు అటెండ్ అయ్యి అలా ఏం లేదు, నేను రోజు అటెండ్ అయ్యేదాన్ని. ఏమి ఒక రోజు అటెండ్ కాకుండా రోజు అటెండ్ అయితే సమస్య ఏంటి బేటా? అంటే లైక్ నిన్న చెప్పిన కాన్సెప్ట్ ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ జాయిన్ అవ్వదు సార్. సపోజ్ ఒక స్టూడెంట్ ఒక రోజు మిస్ అవుతాడు అనుకుందాం అమ్మా, ఆ రోజు ఈరోజు అటెండ్ కాలేదు, రేపు సడన్గా కాలేజ్కి వచ్చే కంటే కూడా తను ఏం చేస్తే మంచిది? అంటే సార్ యాక్చువల్లీ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు అడగాలి ఏం జరిగింది నిన్న, ఫ్రెండ్స్ తోటి అడగాలి, కొంత ఐడియా తెచ్చుకోవాలి. తర్వాత ఏమైనా నోట్స్ ఉంటే అది కూడా అడగాలి సార్, ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఎందుకంటే మాకు బ్రెయిన్ పవర్ లేదు కదా సార్. సో పాప చెప్తుంది, నేను జనరల్గా చూస్తాను విన్నర్స్కి లూజర్స్కి తేడా. విన్నర్ జనరల్గా క్లాస్ అటెండ్ అనేది కంపల్సరీ అవుతాడు. ఒక సారు ఎలా చెప్తున్నాడు అనే దానికంటే కూడా సారు నుంచి ఏమి రిసీవ్ చేసుకోవాలని చూస్తాడు. ఫస్ట్ పాయింట్ అంటే హీ విల్ నెవర్ ట్రై టు సీ ద నెగిటివిటీ, పాజిటివ్ సైడ్ చూస్తాడు. దిస్ డిఫరెన్స్ బిట్వీన్ విన్నర్స్ అండ్ లూజర్స్. తను ఒక రోజు క్లాస్కు రాలేడు, అయితే తను ఏం చేస్తాడంటే, నేను అబ్జర్వ్ చేస్తాను కదా, ఆ ఈవినింగ్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు, అరే ఏం చెప్పాడురా ఈరోజు సారు. వీలైతే ఒక ఫోటో తీసి తెప్పించుకోవడం, జస్ట్ ఒకసారి అలా చూసుకొని ప్రయత్నం చేసి పోతాడు. పోవడం వల్ల ఏమవుతుంది, నెక్స్ట్ డే కంఫర్ట్ జోన్లో ఉంటాడు. 99% క్లాస్కి డుమ్మ కొడతారు, కనీసం కన్సర్న్ టీచర్కి చెప్పరు, కాలేజీకి చెప్పరు, హెచ్ఓడికి చెప్పరు, ఎవరికి చెప్పరు. నెక్స్ట్ డే బలాదూర్ క్లాసుకు పోతాడు, సార్ ఏదో చెప్తుంటాడు. పాపం ముందు రోజు చెప్పిన దాన్ని కనెక్టే చెప్తాడు కదా. మనకు తెలుగులో సామెత ఉంది, సారీ టు బ్రింగ్ దిస్, రెడ్ వచ్చే మొదలాడని. మళ్ళీ మొదలెట్టలేడు కదా. సో ఈ క్యాండిడేట్ ఏంటి, ముందు రోజు డుమ్మ కొట్టిండు, రెస్పాన్సిబిలిటీ లేదు, ఆయనకేం అర్థం కాదు, పక్కని గోగుతుంటాడు. అంటే నేనేమంటానంటే ద డిఫరెన్స్ బిట్వీన్ విన్నర్స్ అండ్ లూజర్సే చెప్తున్నాను. సో ఒక నిజమైన సీరియస్ స్టూడెంట్ మిస్ అయినది తన ఫ్రెండ్ ద్వారా నోట్స్ తీసుకోవడము, లేదా క్లాస్ కొంచెం ముందుగా పోయి ఒక 10 నిమిషాలు ముందు పోయి ఏం చెప్పాడు సార్, జస్ట్ దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. దీనికి ఎంతో టైం అవసరం, 24 గంటల నాయన. కాలేజ్ మ్యాక్సిమం 6 hours 7 hours, ఇంకొక 2 hours ఎక్స్ట్రా చేస్తే దట్స్ మోర్ దెన్ సఫిషియంట్. ఓకే, మీకు బీటెక్లో ఎంత సిజిపిఏ వచ్చే బేట రఫ్గా పర్సంటేజ్? 8.7 సార్. 8.7, ఓకే, మీడియం మోడరేట్, మంచి పర్సంటేజే కదా. ఓకే, సో ఫైనల్గా మీరు అది ఇర్రెస్పెక్ట్ ద బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒక మంచి కంపెనీలో జాబ్ ల్యాండ్ అవ్వాలి అంటే, అది ₹1,00,00,000 ప్యాకేజ్ అనే కాదు, మనసుకు నచ్చిన కంపెనీలో చేరాలి అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఎలా ఉంటే మంచిది? జస్ట్ ఫస్ట్ అయితే రోజు క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. ఎస్, అటెండెన్స్ ఉంటే డిసిప్లిన్ వస్తుంది సార్ ఆటోమేటిక్గా. ఓకే నేనేమో నేర్చుకోవాలి ఈరోజు అని
ఒక సెల్ఫ్ మోటివేషన్ కూడా గ్రో అవుతుంది. దాని తర్వాత ఒక లైక్ డేటా స్ట్రక్చర్స్ ప్రాజెక్ట్స్ అలాంటివి కూడా స్టార్ట్ చేయాలి సార్. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ సెల్ఫ్ లెర్నింగ్ ఉండాలి సార్. వేరే వాళ్ళపైన డిపెండ్ అయ్యి వాళ్ళు చెప్పారు నేను కూడా వినను అలాంటివి ఉండకూడదు. సెల్ఫ్ లెర్నింగ్ ఉండాలి. సెల్ఫ్ లెర్నింగ్ ఉండాలి. యాక్చువల్లీ అమ్మాయి చెప్తా ఉంటే ఈ అమ్మాయి 27,000+ ర్యాంక్. నేను లాస్ట్ ఇయర్ అందుకు సంవత్సరం ఒక ఇంటర్వ్యూ చేశాను. సంథింగ్ 16 lakh+ ప్యాకేజ్ వచ్చింది తనకి. ఆ అమ్మాయి నువ్వు క్వశ్చన్ నీ ఎంసెట్ ర్యాంక్ ఎంత అని అడిగితే ఏదో 60,000+ అన్నది. ఏమైందిరా నువ్వు అసలు మరి ఏస్ కాలేజ్ చేరినప్పుడు అంటే నిజంగా సార్ నేనైతే బాధపడ్డాను నాకు ఏస్ కాలేజ్ వచ్చిందని. మరి హౌ యూ కుడ్ అచీవ్ దిస్ అన్న అడిగితే మా ఫ్రెండ్స్ చాలామంది పేర్లు చెప్పకూడదు సార్, టాప్ 1, 2, 3 కాలేజీలో చేరారు మా క్లాస్మేట్సే. అయితే నేను ఒకటి అనుకున్నాను, వాళ్ళకంటే మంచి పొజిషన్ నాకు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఐఐటీలో రాలేదు, ఓకే ఐఐటీలో వస్తే నువ్వు ఏం సాధించేవాడివి, ఒక టార్గెట్ రాసుకో. ఇంకో టాప్ కాలేజీలో రాలేదు, ఓకే ఆ కాలేజీలో నీ ఫ్రెండ్స్ ఎవరో చేరుంటారు, వాళ్ళు ఏం చేస్తారు, సంథింగ్ దే విల్ అచీవ్ కదా, అది రాసుకో. టు సర్పాస్ దెమ్, నువ్వు అనుకున్న గమ్యాన్ని సాధించాలన్నా, లేదు నీవు అనుకున్న కాలేజీ ఎందుకు అనుకున్నావు, ఏమి సాధిద్దామని అనుకున్నావు, అది రాలేదో దాన్ని నోట్ చేసుకో, దానికి కావాల్సిన స్ట్రాటజీ వేసుకో, అంతే నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు. అంతేకాని నాకు ఐఐటి రాలేదు, నాకు ఎన్ఐటి రాలేదు, సో అండ్ సో కాలేజ్ రాలేదు, నాకు ఏస్ కాలేజీలో వచ్చింది, ఇంకో రూరల్ కాలేజీలో వచ్చింది, నా బతుకు బర్బాద్ అయింది. నో, ఫూలిష్ థింగ్ అంటాను. యు మిస్డ్ సంథింగ్, హౌ టు అచీవ్ ఇట్. సో తను మళ్ళీ చెప్పిండే, సరే సారీ టు సే మా ఫ్రెండ్స్ ఆ కాలేజ్ అయిన వాళ్ళు దే ల్యాండెడ్ విత్ 5 lakhs 6 lakhs ఓన్లీ సార్, బట్ ఐ గాట్ 16+ lakhs సార్. సో ఇక్కడ క్వశ్చన్ ప్యాకేజీ కాదు, భగవంతుడు మనకి ఏదో ఒకటి ఇస్తాడు. ఎస్ యు మిస్డ్ సంథింగ్ కదా, మరి నీ లైఫ్ అంబిషన్ ఏంటో దానికోసం వర్క్ చేయి. అంతేగాని మళ్ళీ నేను ఆవారగానే తిరుగుతా, నాకు ఇట్నే తిరుగుతా ఇక అంటే దానికి దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ ఇట్. ఓకే, సో మేఘనా నుంచి అమ్మాయి జర్నీ చూడండి, ఒక యావరేజ్ ర్యాంక్, ఏం చెప్పాలంటే 27,000+ ర్యాంక్ అంటే ఒక యావరేజ్ ర్యాంక్తో సమానం. సో ఒక మామూలుగా వచ్చి బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి తను ఎక్కడ ఏం మిస్ అవుతుందో అనుకొని దానికోసం వర్క్ చేసింది. ఫైనల్గా చూడండి తన ఇంట్రెస్ట్ డాటా సైన్స్ మషిన్ లెర్నింగ్ సైడు అటువైపు రీచ్ అయింది. సో మేఘనా ద్వారా నేను అంటే ఎవరిని క్రిటిసైజ్ చేయాలని కాదు, నా కళ్ళ ముందు ఎంతోమంది స్టూడెంట్లు కనపడుతుంటారు, ఈవెన్ సార్లు కూడా కనపడుతుంటారు. ఒక్కోసారి ఎందుకో బాధ అనిపిస్తుంది, అరే ఏంట్రా వీళ్ళు ఏంటి వీళ్ళ జీవితం ఏంటి, ఎంతసేపు ఎగురుడు దుంకుడేనా. సి దేర్ ఈస్ సర్టైన్ థింగ్ ఇన్ యువర్ లైఫ్, ఏదో ఒకటి సాధించాలి కనీసం నువ్వు ఆనందంగా ఉండడానికి. సో మేఘనా, థ్యాంక్ యూ వన్స్ అగైన్. నాకు నీ నుంచి కూడా ఇన్స్పిరేషన్ వచ్చింది, ఎందుకంటే నేను కూడా ఎంసెట్ ఫస్ట్ అటెంప్ట్లో రాలే, నాకు ఇంజనీరింగ్ సీట్ రాలే, ఒకటే మొత్తుకున్నా, మా అమ్మోడని తిట్టి అందరిని తిట్టాను నేను. సో ఎనివే సంథింగ్, సో జీవితంలో ఏమనుకున్నామో అది సాధించడానికి కావాల్సినది ప్లానింగ్, స్ట్రాటజీ, ఎగ్జిక్యూషన్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ మేఘనా. గాడ్ బ్లెస్ యు బేటా, గాడ్ బ్లెస్ యు.